మూలవాక్యం ఏంటంటే, మీరు బాధించేవారే గాని ఆదరించువారు కారు. నిజమే. బంధువులైనా, స్నేహితులైనా, రక్త సంబంధులైనా, కులం వాళ్ళైనా, ఎవరైనా మనని బాధించేవారే కనబడతారు. కానీ ఆదరించేవారు ఎవరూ కనబడరు. గుర్తుంచుకో. దేవుడొక్కడే మనల్ని ఆదరిస్తాడు. ఎందుకో తెలుసా? నీవు నేను ఆయన స్వరూపమందు, అంటే ఆయన రూపంలో మనల్ని ఆయనకు ఇష్టపూర్తిగా చేసుకున్నాడు. కాబట్టి దేవుడొక్కడే ఆదరిస్తాడు. అందుకే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీదకి పంపించాడు. ఎందుకో తెలుసా? మన పాపాలు భరించడానికి, మన రోగాలు భరించడానికి, అలాగే మనల్ని ఆదరించడానికి. తల్లి కంటే, తండ్రి కంటే, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ కంటే ఆదరించే దేవుడు ఎవరు